గ్రామదేవత ఆలయంలో అపచారం కలకలం, త్రిశూలం చోరీ, పవిత్ర చెట్టు నరికివేతపై గ్రామస్తుల ఆగ్రహం. దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ప్రజల డిమాండ్. వరదయపాలెం మండలంలోని సాధనవారిపాలెం గ్రామంలో ఉన్న గ్రామదేవత పుట్టాలమ్మ ఆలయం వద్ద జరిగిన అపచార ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆలయ ప్రాంగణంలో ఉన్న పవిత్రమైన చెట్టును నరికివేయడంతో పాటు అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి మరియు త్రిశూలాన్ని అపహరించి పరారైన ఘటన భక్తులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. గ్రామదేవత పుట్టాలమ్మను గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి పవిత్ర స్థలంలో ఈ విధమైన దుశ్చర్య జరగడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన పవిత్ర చిహ్నమైన త్రిశూలాన్ని దొంగలించిన పూజలతో ముడిపడి ఉన్న చెట్టును నరికివేయడం గ్రామ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆలయ ధర్మకర్త శ్రీమతి హేమలతమ్మ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాలను దెబ్బతీసేలా జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఘటన విషయం తెలుసుకున్న సమరసత సేవా ఫౌండేషన్ సత్యవేడు ఖండా మండల నాయకులు కూడా స్పందించారు. సత్యవేడు ఖండా సహా కన్వీనర్ ఆర్ మురళి, ధర్మ ప్రచారక తోట హనుమంతురెడ్డి, మండల కన్వీనర్ సురేష్, మండల సహా కన్వీనర్ ఆర్కే శ్రీను తదితరులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గ చర్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మహిళా భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ పవిత్రతను కాపాడాలని, నిందితులను త్వరితగతిన పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఆలోచించాలి కాబట్టి మన గ్రామంలో అలాంటి పనులు చేయరని నాకు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా వేరే దేశం లేదు, అలాంటివి ఎవరు చేసి ఉంటారని మా నమ్మకం. అంటే ఎలాగైనా సరే పోలీసు వారి ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ఆ వ్యక్తులను గుర్తించి తగిన బుద్ధి జ్ఞానం కలిగించే విధంగా మనం అందరం కూడా హిందువులందరూగా ఐక్యంగా ఉండి దీని గురించి ఖచ్చితంగా అమ్మవారి అపవిత్రతను పోగొట్టి దీన్ని మళ్ళీ పవిత్రత ఏర్పాటు చేయడంలో భాగంగా మళ్ళీ మన హేమలతమ్మ గారు మళ్ళీ దీన్ని పూజ నిర్వహించి భక్తులందరూ కూడా వచ్చున్నారు. ఇప్పుడు హేమలతమ్మ గారు కొన్ని విషయాలు మీడియా ముఖంగా కొంచెం విషయాలు మాట్లాడుతున్నారు.